దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే గడిచిన కాలమంతా కూడా నన్ను కాచి కాపాడి సంరక్షించి సజీవునిగా ఉంచి ఈ యొక్క సాయంకాల సమయంలో మెన్స్ డిపార్ట్మెంట్లో మరి సమకూడి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కార్యవర్గమునకును విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరి ఒకసారి మరలా మనము చదువుకుందాము. రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 2 నుంచి 6 వచనాల వరకు ఒకసారి నేను చదువుతాను. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మరి గత వారంలో ఒక చిన్న మాట చెప్తాను. నాకు చాలా ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, నీకు ఎక్కడో ఫుడ్ పాయిజన్ అయింది అని. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పినప్పుడు నేను ఎక్కడ ఏమీ తిన్నట్టు నాకైతే గుర్తులేదు. మరి ఎలా జరిగిందని ఆలోచిస్తూ ఉన్నాను. ఆయన కొన్ని మందులు వ్రాసి ఇచ్చి చాలా జాగ్రత్తలు చెప్పాడు. మరి ఇకన ఎలాగైనా అలాంటి పదార్థాలు మరలా మీరు తిన్నట్లయితే అదే పరిస్థితి మీకు వస్తుంది. స్పైసీవి తినద్దు, పుల్లటివి తినద్దు, నిలవ ఉండేవి తినద్దు, బయట కొనుక్కున్నవి తినద్దు అని కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. కానీ నేను ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడ బయట ఏమీ తినలేదు, ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్లో భోజనం చేశాను అంతే కదా. మరి ఇలా ఫుడ్ పాయిజన్ అవటం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది నాకు. దాన్ని కనుక మనం చూసినట్లయితే నిజంగా దేవుడు ఎంత ముందు ఆలోచనతోటి మన కొరకు వ్రాయించి ఉంచాడో మనము దాన్ని ఆలోచన చేయవచ్చు. యోబు గ్రంథంలో 20వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపట నాగుపాముల విషమగును. మనము ఇష్టానుసారంగా తినేస్తాం కదా. శరీరంలో ఒక్కొక్క అవయవానికి దేవుడు కొన్ని లిమిట్స్ పెడతాడు. కంటికి కొంతవరకే చూడగలదు, మరి మన శరీరము కొంతవరకే పని చేయగలదు. చెవు ఒక 80-85 డెసిబిల్స్ మాత్రమే వినగలదు, ఇంకా అంతకంటే ఎక్కువైతే కర్ణబేరు దెబ్బతింటుంది. ఆ విధంగా మన పొట్టకు కూడా ఒక లిమిట్ పెడతాడు దేవుడు. టేస్ట్గా ఉందని చెప్పి మనం ఎక్కువ తినేస్తాం. దానివల్ల ఏమవుతుందంట, లోపల అది విషం అవుతుందంట. డాక్టర్ ఏం చెప్తున్నాడు, ఫుడ్ పాయిజన్ అయింది అంటున్నాడు. అంటే నేను బయట ఎక్కడ తిన్నాను అనుకున్నాను నేను, కానీ నిజంగా బైబిల్లో చూస్తే ఆ మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను ఇంతకుముందు చాలాసార్లు చదువుకున్నాను, కానీ దాన్ని నాకు వచ్చినటువంటి ప్రాబ్లంతో ఆలోచించి చూచినప్పుడు మనం తిన్నటువంటి ఆహారమే లోపల పులిసిపోయి చెడిపోతుంది కావాలా. దేవుడు నిజంగా అస్సలు మన కోసం ఎంత జ్ఞానంగా ముందే వ్రాయించాడు అని నేను ఆలోచన చేస్తున్నాను. అయితే అది ఇప్పుడు మనకి అవసరం లేదు, కానీ నాకున్నటువంటి ప్రాబ్లంకి అనేకమైనటువంటి జాగ్రత్త డాక్టర్ గారు చెప్పి పంపించాడు. ఆ జాగ్రత్తలు ఎప్పుడైనా మరలా నేను మీరినప్పుడు మరలా నాకు ఆ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈరోజు మందులు వాడాను కదా, నా ప్రాబ్లం తగ్గిపోయింది అని అనుకుంటే కుదరదు. కానీ ఆ జాగ్రత్తలు మనం తీసుకోనప్పుడు, ఎప్పుడైతే మరలా జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటామో మరలా ఆ ప్రాబ్లం మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకి ఆరోగ్యం బాగుండాలంటే పాత అలవాట్లన్నీ కూడా మానివేసి డాక్టర్ గారు చెప్పినటువంటి విధంగా ఉండాలి. అలాగే మన ఆత్మల కన్న తండ్రి అయినటువంటి ఒక డాక్టర్ మనకున్నారు. అందుకే ఆయన వ్రాయిస్తూ తన గ్రంథంలో ఒక మాట చెప్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం, దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.
మనకి ఒక పరమ డాక్టర్ ఉన్నారు, ఆయన మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, నా మాట వింటే మీకు ఎలాంటి రోగాలు కూడా నేను రానివ్వను, నా మాట వినని పక్షంలో రోగాలు అనేవి మీకు వస్తాయి. అయితే మానవుడు దేవుని మాట వినకుండా పాపంలోకి వెళ్ళిపోయి దేవునికి అవిధేయులుగా తిరుగుతూ ఉన్నారు. అందుకే రోమాపత్రికలో రాయబడి ఉంటుంది కదా, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని. అయితే దేవుని ప్రేమ ఎంత బలీయమైనదంటే, తన పిల్లలుగా మనలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని దేవుడు ఒక మంచి మార్గంలోకి మనల్ని నడిపించడానికి ఒక ప్రణాళికను దేవుడు చూపించాడు మనకు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనకి ఆత్మీయంగా ఏర్పడినటువంటి రోగానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అదే ఇందాక మనం చదువుకున్నటువంటి రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 2 నుంచి 6 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము చదువుకున్నాం. పాపములో పడిపోయినప్పుడు, దేవునికి మనం దూరం అయిపోయినప్పుడు, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయనను సిలువ పైన మన పాపములన్నీ కూడాను ఆయన పైన వేసి ఆయన గాయముల చేత మనకి స్వస్థతను దేవుడు ఇచ్చాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా దేవుడు మనకు స్వస్థతనిచ్చాడు. ఇందాక మనం చదువుకునేటువంటి భాగం ఏంటి? మనము బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ద్వారా మన పాపములు మనం ఒప్పుకొని, క్రీస్తు రక్తములో నా పాపములు కడుగబడినవి అని మనము నమ్మి బహిరంగ సాక్ష్యంగా బాప్తీసం తీసుకున్నట్లయితే దేవుడు మన పాపములన్నీ కూడాను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ కార్యక్రమంలో మనం పాలు పొందినటువంటి వారమై మనం అందరం కూడా ఇక్కడ మనము కూర్చున్నాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగైతే జాగ్రత్తలు చెప్తాడో, మరి దేవుడు కూడా బైబిల్లో మన కోసం అనేకమైనటువంటి ప్రిస్క్రిప్షన్స్, జాగ్రత్తలు వ్రాసి ఇచ్చినట్లుగా మనం చూడగలం. అందుకే మనము ఎలాగున్నామంటే, ఆ 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు జరిగినటువంటి కార్యక్రమంలో మనము ఏం చేస్తున్నాము? బాప్తిస్మం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు స్వభావాన్ని మనం విడిచిపెట్టి బహిరంగ సాక్ష్యంగా మనం దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, ఈ రోజు నుంచి ఒక మంచి జీవితాన్ని నేను జీవిస్తానని మనము ఒప్పుకుంటున్నాం. అందువలన అంటున్నాడు కదా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, మీరు క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నారు అంటూ ఉన్నాడు. ఎలా అంటున్నాడు? మనమందరము కూడాను క్రీస్తు యేసులో ఉన్నటువంటి మనమందరము కూడాను నూతన సృష్టిగా దేవుడు మనల్ని చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఎలాగున్నామో తెలియదు, తల్లి గర్భంలోంచి వచ్చింది ఒక సృష్టి అయితే, తర్వాత మనము పాపంలో పడిపోయిన తర్వాత పాపములన్నీ కూడా ఒప్పుకొని దేవుని కొరకు జీవిస్తాము అనుకున్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ కూడాను నూతనమైనటువంటి సృష్టి. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆ మందులు వాడుతూ ఆయన చెప్పినటువంటి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉందంటే, నాకు ఎక్కడా కూడా కడుపు పుట్టలేదు. సాయంత్రానికి చక్కగా ఉంది. ఏం తింటున్నాను? ఇడ్లీ, మజ్జిగను, ఇంకేదో కొద్ది పెరుగను, ఏదైనా చప్పటి కూరలు నేను తింటూ ఉన్నాను. ఎంత హాయిగా ఉంది. కానీ మరలా మనం నాకు ఇష్టం వచ్చింది, నాకు నోటికి తినాలనిపిస్తుంది అని మరలా తింటే ఏమవుతాం? మరలా డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళవలసిందే. 4 సార్లు వెళ్ళిన తర్వాత విసుక్కొని, నేను నీకు మందులు ఇని పో అంటాడు. అలాగే మనం కూడా ఏంటంటే, శారీరకమైనటువంటి జబ్బులకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే శారీరకంగా జబ్బులని మనము దాన్ని కాపాడుకోలేకపోతే మనకు వచ్చేటువంటి జీతం ఏంటో తెలుసా? శారీరకంగా ఈ లోకంలో అర్ధాంతరంగా చనిపోతాం. శారీరకంగా ఏమైపోతాము? వయసుకు ముందే మనము చనిపోతాం. కానీ మరి ఆత్మీయంగా మనము మారినటువంటి మనము మన ఆత్మను పరిశుద్ధంగా మనం ఉంచుకోలేకపోతే, మన శరీరమును పరిశుద్ధంగా మనం ఉంచుకోలేకపోతే మరి మనకు వచ్చేటువంటి సమస్య ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో అక్కడే మనం ఇందాక చదువుకున్నటువంటి 6వ అధ్యాయంలోనే 23వ వచనంలో మనం చదివినట్టయితే, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. ఆ మరణమే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. అది అగ్నిగుండము, అది 2వ మరణం.
శారీరకంగా ఎప్పుడైనా మనం చనిపోతాము. మరి శారీరకంగా మనము ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే అర్ధాంతరంగా చనిపోతాము. ఆత్మీయంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే చనిపోయిన తర్వాత మరలా ఆత్మ అగ్నిగుండంలోకి వెళుతుందని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో మనము చదువుకుంటూ ఉన్నాము. అయితే ఒక డాక్టర్ చెప్పినటువంటి ఆరోగ్య సూత్రాలు ఎలాగైతే పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నామో, మరి మన డాక్టర్గా, పరమ డాక్టర్గా మన ఆత్మల కన్న తండ్రి మనలను ఒక మంచి మార్గంలోకి నడిపించిన తర్వాత మరి ఆ ఆజ్ఞలు కూడా మనము పాటించినట్లయితే మన ఆత్మను చక్కగా మనము కాపాడుకోగలం, మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా మనము కాపాడుకోగలం. అందుకే ఇందాక మనం చదివినటువంటి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో అంటున్నాడు, ఏమనగా మనమిక్కనకు పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదుము. బాప్తిస్మము ద్వారా మనకి జరుగుతున్నటువంటి కార్యం ఏంటో తెలుసా? మన ప్రాచీనమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో దాన్ని మనము సిలువ వేసేస్తున్నాం. ప్రాచీన స్వభావాన్ని చంపేస్తున్నాం. ఆ స్వభావం ఇంకా మనలో లేదు. నూతనమైనటువంటి వ్యక్తిగా మరలా మనము తిరిగి లేస్తూ ఉన్నాము. ఆ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని మనము చంపేస్తూ ఉన్నాము. అందుకే పౌలు గారు కూడా ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చదువుకున్నట్లయితే, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకు నేను పరిగెత్తుచు ఉన్నాను. పౌలు గారు లోకంలో ఉన్నటువంటి ఆయన మారిన తరువాత, ఆయన దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? ఆయన పరిస్థితి మనకు అందరికీ కూడా తెలుసు, ముందు ఎలాగున్నాడో. ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? వెనకున్నవి అన్నీ కూడాను నేను మర్చిపోతున్నాను. నేను ముందు ఏం చేశానో నాకు అవి సంబంధం లేదు. నేను ఏమి కోరుకున్నానో, ఎలా జీవించాలనుకున్నానో, నా జీవితం ఎలాగుందో వాటన్నిటిని కూడా నేను మర్చిపోతూ ఉన్నాను. మరి వెనకున్నవన్నీ కూడా నువ్వు మరచి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు నేను వేగిరపరచు గురి వద్దకు నేను పరిగెడుతూ ఉన్నాను అంటున్నాడు. మరి పౌలు గారు కొలస్సీలకు కూడా రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం అక్కడ చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్నటువంటి వాటిని వెదకాలి. మరి పౌలు గారికి కూడా లోకంలో చాలా ఆశలు ఉన్నాయి. దేవునిలోకి రాకముందు తను కూడా చాలా ఆస్తిపరుడే. తను చేసేటువంటి పనులు, తన అధికారము, తన దర్పము, తనకు కావాల్సినటువంటి ఘనత అన్నీ కోరుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగిన తర్వాత తన స్వభావాన్ని మార్చుకున్నాడో, ముందు అన్నీ కూడా మర్చిపోయి ఆ దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి బహుమానం కోసం ఈ లోక సంబంధంలో నాకు ఏమి కూడాను లేదు అని పైనున్నటువంటి వాటిని వెదకడంలో ఆయన నిమగ్నమై ఉన్నట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే మన ప్రాచీన స్వభావం ఏంటి? మరి మరలా మనం వదిలిపెట్టిని మరలా మన జీవితంలోకి ఏమైనా వస్తున్నాయా అంటే మనం ఎలా తెలుసుకోవాలంటే వాటి ఏంటో మనకు అవి తెలుసుకునేటువంటి వాటిగా మనం ఉండాలి. మనకున్నటువంటివి ఏంటివి? పాపములో ఉన్నాము ఇంతకుముందు. ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం అనుకొని మనం దేవుణ్ణి నమ్ముకొని మనం ఉన్నాం. పాపం అనేది ఎలాగ వస్తుందంటే సాతాను మనకి ప్రలోభపెట్టి కలుగచేస్తుంది. ఎలాగూ? మనకున్నటువంటి అవయవాలతోటి, మనకున్నటువంటి ఆలోచనలతోటి, మనకున్నటువంటి ఆశలతోటి. కంటితోటి చూస్తాము, చెవితోటి విషయాన్ని వింటాము, హృదయంలో ఆలోచన చేస్తాం. దీన్ని నేను పొందాలి, ఈ అందాన్ని నేను కావాలి, ఈ డబ్బు నాకు కావాలి, ఈ దర్పం నాకు కావాలి, ఈ ఘనత నాకు కావాలి, ఇవన్నీ కూడాను మనం ఆలోచన చేస్తాం. సాతాను జరిగించేటువంటి కార్యాలు ఎక్కడి నుంచో వేరే ఏదో పాపం తీసుకొచ్చి మనకు అంటకట్టదు. మనము చూసింది, మనము విన్నది మన హృదయంలో ఆలోచన కలిగించి పాపములోకి వెళ్ళే విధంగా మనలను ప్రేరేపిస్తుంది. అప్పుడు మనము పాపములోకి వెళ్ళినప్పుడు మనకి జరిగేటువంటి కార్యాలు ఏంటో తెలుసా? శరీర అవయవాల ద్వారా మనము పాపాన్ని చేస్తూ ఉన్నాము. ఆ పాపములో మనకి కలిగేటువంటి కార్యాలు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకోగలం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు.
వీటన్నిటిని కూడాను మనము చాలామంది క్రైస్తవుల్లో కూడా చూడగలం. ఎలాగంటే ఈరోజు అల్లరితో కూడినటువంటి ఆటపాటల్ని మనం క్రైస్తవ సమాజంలో చూడగలం. పండగలప్పుడు అసలు ఎలాంటి డ్యాన్సులు వేస్తూ ఉన్నారంటే, యూట్యూబ్లో చూసినట్లయితే మనం చర్చిల్లో జరిగేటువంటి డ్యాన్సుల్ని వాటిని మనము ఊహించుకోలేం. ఒక చిన్న కొద్దిగా మూమెంట్తో మొదలైనటువంటిది క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి ప్రకటిస్తూ మొదలైనటువంటి నాట్యము వెర్రితలలు వేసేసింది. అలాగే కక్షలు, మీ మతం వేరు మా మతం వేరు అనేటువంటి విమతాలు, అసూయలు, భేదాలు, మీరు వేరు మేము వేరు అనేటువంటివి, తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకి మత్సరాలు, క్రోధాలు, మరి ఇంకా ముందు చెప్తున్నాడు జారత్వము, అపవిత్రత. చాలామంది సమాజంలో మనము క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉంటాం. మరి చక్కగా చర్చికి వస్తూనే ఉంటారు, మరి బయట వేరు వేరు సంబంధాలు ఉంటాయి. మరి పెళ్ళి కాకముందు కూడా చాలామంది అపవిత్రతకి పాల్పడేటువంటి వాళ్ళు ఉంటారు. చక్కగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుకుంటారు, మన ముందు బాగానే ఉంటారు. కానీ దేవుడు అన్నీ కూడాను చూస్తూనే ఉంటాడు. మరి ఇవన్నీ కూడాను మరి శరీర కార్యాలు. ఎప్పుడైతే సాతాను మనల్ని ప్రేరేపిస్తుందో ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ఉత్తేజపరిచి, మన ఆలోచనలు ఉత్తేజపరిచి, శరీర కార్యముల ద్వారా మనలను పాపములోకి తీసుకువెళ్తాం. నేను ఎన్నాళ్ళ నుంచో చేస్తున్నాను కదా, పర్వాలేదులే, దేవుడు ఏమంటం లేదు కదా అంటే, దేవుడు ఎవ్వరికి కూడాను ఎప్పటికప్పుడు శిక్ష ఎప్పుడు కూడాను ఇవ్వడు. దేవుడు మనల్ని స్వతంత్రులుగానే ఉంచాడు. సాతాన్ని కూడా స్వతంత్రులుగానే ఉంచాడు. సాతాన్ని స్వతంత్రుడిగా లేకపోతే ఎప్పుడో బంధించేసి మనల్ని అందరినీ పాపం లేకుండా చేయవచ్చు. కానీ సాతాన్ని కూడా స్వతంత్రుడిగా ఉంచి దేవుని పిల్లలముగా మనము దాని మీద పైచేయిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక బిడ్డ మనము పాపమనే తెలియకుండా పెంచడం గొప్ప కాదు. పాప భూయిష్టమైనటువంటి లోకంలో ఆ బిడ్డ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డ పాపం అంటకుండా ఇంటికి వచ్చినప్పుడు మనం సంతోషపడాలి. ఎందుకంటే మన పెంపకం బాగుంది అని. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం తప్పు చేస్తున్నా పర్వాలేదులే, ఈ కక్షలు, కార్పణ్యాలు, జారత్వాలు, అపవిత్రతలు ఇవన్నీ మనలో ఉన్న, దేవుడు మనల్ని ఏం అంటం లేదులని మనం ఊరుకుంటే దేవుడు చూస్తూనే ఉంటాడు అన్నీ కూడా. అందుకే మనము ఆరోగ్యాన్ని అప్పుడప్పుడు మరి ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ ఇచ్చి టెస్ట్ చేసుకున్నటువంటి విధముగా మన జీవితాలను, మన ఆత్మలను కూడాను ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు మరి మనల్ని మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. దైవ గ్రంథంలో భక్తులు అనేకమైనటువంటి హెచ్చరికలు రాశారు. దైవ గ్రంథంలో దేవుడు భక్తుల ద్వారా అనేకమైనటువంటి హెచ్చరికలను రాయించి ఇస్తూ ఉన్నాడు. మరి చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22లో చదువుకుందాము. అక్కడ పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘానికి రాస్తూ, మీరేమైనా గొప్పవాళ్ళేం కాదు, మరి ఈరోజు దేవుళ్ళలోకి వచ్చాక ఇలాగున్నారు, మీ పాత పరిస్థితి అని చెప్తా ఉన్నాడు. మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడవారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. మనమేం గొప్పవాళ్ళం కాదు, ఎవరం కూడా. ఇక్కడ బాప్తీసం తీసుకొని ఇక్కడ కూర్చున్నాం భక్తులు అంటే మన భక్తి మన ఆత్మకే తెలుసు మనం ఎంత భక్తిగా ఉంటున్నామనేది. కానీ పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు, మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు మనసులో హృదయంలో నూతనపరచబడినటువంటి వారై నీతి యథార్థమైన భక్తి కలిగినటువంటి వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అంటున్నాడు. ఇందాక అదే కదా మనం బాప్తిస్మం ద్వారా ఏం చదువుకున్నాం అక్కడ, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. మనం ఎలా ఉండాలి? నూతన సృష్టి దేవుడి దృష్టిలో నూతన సృష్టిగా ఉంటే ఆ నూతన సృష్టిగా దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఆ ఆలోచనను మనము సఫలపరుచుకునేటువంటి వాళ్ళముగా, దాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళముగా మనం ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. 25వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. తర్వాత కోపపడుడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకండి, దొంగిలివాడు ఒక మీదట దొంగిలక అక్కరగలవానికి
పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయటం కష్టపడవలను. ఇందాక మనం అనుకున్నాం కదా, శరీరముతోనే మరి సాతాను పాపము చేయిస్తాడు మనల్ని. ఎట్లా? అక్కడే అదే చెప్తా ఉన్నాడు. ఇంకా మీరు దొంగిలింటేంటి వాళ్ళు దొంగిలించకండి, అబద్ధం ఆడేటువంటి వాళ్ళు అబద్ధం ఆడకండి, ఎవరు కూడాను కోపాలనేవి పెట్టుకోకండి అని చెప్తూ ఉన్నాడు. మన హృదయ తలంపులనే ప్రేరేపించి సాతాను వెంటనే మనల్ని ఆ విధమైనటువంటి మార్గంలోకి మనలను నడిపిస్తూ ఉంటాడు. అలాగే కింద 32వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకళ్ళు క్షమించుకోండి. కిందకు వచ్చినట్లయితే ఇంకా 5వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అసలు అక్కడ చెప్తున్నాడు మీరు ఎలాగా ఉన్నారు అని చెప్తూ, కృతజ్ఞతా వచనములే కానీ మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదు అను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అవన్నీ తెలిసే మనం దేవునిలోకి వచ్చాం, కానీ మరలా వాళ్ళని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. ఎఫ్ఎస్సి సంఘాన్ని పౌలు గారిని ప్రేరేపించి వాక్యం రాయించి వారిని ఇంకా హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడాను లోకంలో మన అందరికీ కూడా ఇంతకుముందు జరిగినవే. ఎవరం కూడాను నేను కరెక్ట్ అని చెప్పేదానికి ఏమీ లేదు. కనీసం ఒక చిన్న అబద్ధమైనా ఆడుంటాం కదా, ఎప్పుడైనా కోపమైనా పడి ఉంటాం కదా, పెద్ద పెద్ద ఇవన్నీ చేయలేకపోయినా చిన్న చిన్నవన్నీ చేస్తుంటాం కదా. కానీ ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినటువంటి మనము ఈరోజు ఎలాగున్నాము, ఇంకా అవేమైనా మనలో కనిపిస్తున్నాయేమో మనము చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పౌలు గారు కూడాను చెప్తూ ఉన్నాడు, ఆయన స్వభావాన్ని విడిచిపెట్టుకున్న తర్వాత, ఆయన మార్పు చెందిన తర్వాత ఆయన తనను ఎలా కాపాడుకుంటూ ఉన్నాడో తన మాటలతో చెప్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాటను అక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు, గాలిని కొట్టినట్టు నేను పోరాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగ కొట్టి దానిని నేను లోపరుచుకుంటూ ఉన్నాను అంటున్నాడు. శరీరాన్ని నలగొట్టుకోవటం ఏంటి? శరీరాన్ని ఏమన్నా కొడతా ఉంటాడా? నువ్వు నా మాట విను అని శరీరాన్ని మనము కొట్టలేం కదా. కానీ శరీరంలో ఏర్పడేటువంటి ఆలోచనలను ఎప్పటికప్పుడు కూడాను ఆయన కట్ చేసుకుంటూ, ఏది కావాలన్నా కూడా ఇది నాకు అవసరం లేదులే, నాకు ఈ సుఖం చాలు, నాకు ఈ సంతోషం చాలు, ఈ డబ్బు చాలు అని ఆయన ఎప్పటికప్పుడు కూడాను తన శరీరాన్ని తగ్గించుకుంటూ, ఇంత భోజనం కాస్ట్లీ భోజనం నాకు అవసరం లేదులే, ఈ భోజనం నాకు చాలు, ఈ పదవి నాకు అవసరం లేదు, నేను ఒక విశ్వాసిగా నేను ఉంటే చాలు, మరి నేను బయట వెర్రి వేషాలు నాకు వెయ్యని అవసరం లేదు, ఎంత అందం కనిపించినా నేను నా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటే చాలు అని తన శరీరాన్ని తను తగ్గించుకుంటూ తిరగలిగేటువంటి అవకాశం ఉంది. కానీ ఎందుకు అంటే ఆ పిలుపుకు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ఆయన తీసుకోవాలి కాబట్టి, ఆయన పొందుకోవాలి కాబట్టి ఆయన శరీరాన్ని ఆ విధంగా నలగొట్టుకుంటూ ఉన్నాడంట. ఎలాగంటే మరి రోమేలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం కూడా 12వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయబాకండి. ఒకరోజు చనిపోతాం ఎలాగైనా, కానీ పాపాన్ని మీ శరీరంలో ఏలనీయద్దు అంటూ ఉన్నాడు. అంతేకాకుండా మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపబాకండి. పాపం ఎలా చేస్తున్నాం మనము? దేవుడిచ్చినటువంటి ఈ అవయవాలతోటే, హృదయాలోచనలతోటే చేస్తున్నాం పాపం. అందుకే అంటున్నాడు అక్కడ పౌలు గారు, నేను నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ ఉన్నాను, మీరు కూడా ఇలాగే ఉండండి, మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవముల్లో పాపమును ఏలనీయబాకండి, దుర్నీతి సాధనాలుగా మీ శరీరాల్లో అవయవాలని చేయబాకండి అంటున్నాడు. మన శరీరాలని దుర్నీతి సాధనాలుగా చేయొద్దు అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఒకరోజు శరీరంతో మనము జరిగించినటువంటి ప్రతి క్రియని బట్టి కూడా దేవుని ఎదురుగా మనము నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు
దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును అంటూ ఉన్నాడు. దేవుడు వాళ్ళని పాడు చేస్తున్నాడు. అంటే పాడు చేయటం అంటే ఏం లేదు, తీసుకెళ్ళి నరకంలో పడేయటమే. దేవుని ఆలయమైనటువంటి మన ఇంటిని, మనమనేటువంటి ఇంటిని మరి శరీర అవయవాలుగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి సాధనాలుగా కన్ను, ముక్కు, చెవి, నోరు, కాలు ఇవన్నీ మనకి ఇస్తే మనము వాటితోటి పాపం చేసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని ఆలయమును పాడు చేస్తే వాళ్ళని నేను పాడు చేస్తాను అంటూ ఉన్నాడు. ఇంకా మరలా 6వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఒక మాటను అక్కడ చదువుకోగలము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఇందాక మనం చదువుకున్నాం, పాపములో నుంచి మనం పోవడానికి దేవుడు చేసినటువంటి కార్యము ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని శిలువ పైన అర్పించి ఆయన రక్తము ద్వారా మనలను శుద్ధీకరించి మనలను పాపము లేనటువంటి పరిశుద్ధులుగా మనలను చేశాడు. అంటే ఆయన రక్తం ఇచ్చి మనలను ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కారు. కాబట్టి శరీర అవయవముల ద్వారా మీరు పాపమునకు వెళ్ళకండి, పాపము చేయొద్దు అని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అంతేకాకుండా చేస్తే ఏమవుతుందో కూడా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా ఒక మాటను అక్కడ రాయిస్తూ 5వ అధ్యాయం 10వ వచనంలో, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము కూడాను క్రీస్తు యొక్క న్యాయ పీఠము ఎదురుగా మనము నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. ఒకరోజు యేసు క్రీస్తు వారు మరలా తిరిగి రాబోతున్నాడు. మనం ఎప్పుడూ మెసేజ్ వింటాం అగస్టిన్ పాస్టర్ గారి దగ్గర, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, సమయం అయిపోయింది, ఇవాళైనా రావచ్చు, ఇప్పుడైనా రావచ్చు, రేపైనా రావచ్చు అని. ఆ వచ్చిన రోజు మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా ఉండాలి, సమాధానం చెప్పాలి. దేహముతో జరిగించినటువంటి ప్రతి క్రియను బట్టి ఆయన ముందు సమాధానం మనము చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మనలోకి ఈ పాత స్వభావము రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? పాత రోగము రాకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు కరోనాకి టీకాలు వేయించుకున్నాం కదా అందరం కూడాను. మరలా ఇప్పుడు కరోనా వచ్చింది అంటున్నారు. నేను ఉదయం ఒకరితో మాట్లాడుతుంటే కరోనా వచ్చిందంట కదా, మరలా మనం ఏం చేయాలంటే బూస్టర్ డోస్ వేయించుకోవాలండి. ఎన్ని బూస్టర్ డోసులు నాయన అంటే వచ్చినప్పుడల్లా వేయించుకోవటమే, అది పర్మనెంట్ టీకా ఏం కాదు అని చెప్తున్నాడు. అలాగే మనము కూడా పాపములోకి వెళ్లకుండా ఉండాలంటే మనము కూడా బూస్టర్ టీకా అని ఒకటి మనము తీసుకోవాలి. బూస్టర్ టీకా ఒకటి తీసుకోవాలి. చూద్దామా మనము? మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకుందాము. సమస్తమైన కపటమును, దుష్టత్వమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అంటున్నాడు. ఏంటా పాలు? వాక్యం అనేటువంటి పాలు. వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క మాట. ఆ పాలను మీరు తాగండి, వాక్యాన్ని లోపలికి తీసుకోండి. మీలో ఉన్నటువంటివన్నీ కూడాను పోవాలి అంటే ఆ వాక్యాన్ని మీరు తీసుకోండి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తూ ఉంది. ఆ వాక్యము తీసుకున్నప్పుడు ఏమవుతుందో పక్కనే ఉన్నటువంటి యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో కూడా ఒక మాటను చెప్తూ ఉన్నాడు. అక్కడ 21వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, సమస్తమైన కల్మషము, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అంటున్నాడు. పాలన తీసుకోమంటున్నాడు, ఇక్కడ వాక్యాన్ని లోపల నాటుకోండి అంటున్నాడు. ఏం చేస్తుందంటే అది ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యం అంట. మన ఆత్మ పాపములో పడకుండా మరి చక్కగా ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని మనము హృదయంలో నాటుకోవాలి, పాలవలే లోపలకు తీసుకొని పోవాలి. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? వాక్యం మీద ఆధారపడాలి అని.
ఈ లోకంలో చూడండి, ఎక్కడికైనా ఆరాధనకి వెళ్ళే వాళ్ళకు, ఆరాధన అంటే ఓన్లీ మంది కాదు చెప్తున్నా, లోకంలో ఉన్నటువంటి అన్ని ఆరాధనలకు వెళ్ళేటువంటి వాళ్ళకంటే మన దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఈ నల్లట్ట కలిగినటువంటి పుస్తకం ఉంటుంది. ఇంకా లోకంలో ఎవ్వరికి కూడాను ఉండదు. ఎందుకు అంటే అక్కడ చెప్పినటువంటి దైవజనుడు చెప్తున్నటువంటిది మనము బుక్ తెచ్చుకొని చక్కగా రాసుకొని ఎక్కడ ఉన్నది అని మరలా మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మనము దాన్ని రెఫర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇది పట్టుకొని వచ్చేటప్పుడు మనము ఒక సాక్ష్యంగా కూడా, వీళ్ళు దేవుని పిల్లలు అనేటువంటి ఒక సాక్ష్యంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పెద్ద ఆయన అంటే ముసలాయన చర్చికి వెళ్తాడు. ఆయనకి చదువు రాదు, చదవటం రాదు, ఏమీ రాదు, కానీ పెద్ద బైబిల్ తీసుకుని వస్తాడంట. రోజు చర్చిలో ఉండేటువంటి ఒక కుర్రోడు చూసి 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 చూసి, ఏమో తాత నీకు చదవటం రాదు, కళ్ళు కానరావు, ఎందుకయ్యా బైబిల్ తెస్తున్నావు నువ్వు, నేను చూడు సెల్లో చూసుకుంటున్నాను అన్నాడంట. ఆయన తాత అన్నాడంట, ఒరేయ్ నాకు చదవటం రాదురా, నాకు చూడటం రాదు, వాక్యం వింటున్నాను, కానీ నేను దారిలో నడిచి వస్తుంటే ఈ తాత ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడిగా ఉన్నాడు అని అనుకుంటున్నారు. మన సాక్ష్యం ఏంటో తెలుసా? మన ప్రవర్తన, మనం ఎలాగున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాము. బైబిల్ చేతులు లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికి కూడాను తెలియదు మనకు. కాబట్టి ఆ వాక్యం మీద మనకి ఎక్కువ ఆలోచన ఉండాలి. దాన్ని పాలలాగా తీసుకోవాలి, దాన్ని లోపలకు మనము నాటుకోవాలి అని చెప్తూ, ఇంకా ఆ వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు ఎలా పనిచేస్తుందో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కొన్ని మాటలను అక్కడ వ్రాయిస్తూ, ఎందుకంటే ఆ వాక్యాన్ని ఎందుకు తీసుకోవాలి మనము అంటే, దేవుని యొక్క వాక్యము సజీవమై, 4వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుగా దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది అన్నాడు. మనం ఇందాక పాపం ఎలా చేస్తామని చెప్పాము, శరీరంలో ఉన్నటువంటి అవయవాల ద్వారా మనకున్నటువంటి ఆలోచనలు, హృదయం అనేటువంటి ఆలోచన ద్వారా సాతాను వాడు మనల్ని పాపానికి ప్రేరేపిస్తాడు. అయితే ఈ వాక్యము లోపలికి వెళ్ళినప్పుడు హృదయంలో ఉన్నటువంటి తలంపులను, ఆలోచనలు అన్నిటినీ కూడా శోధించి నీవు చేసేది తప్పు అని చెప్తుంది వాక్యం. ఎందుకంటే అది దేవుని యొక్క మాట కాబట్టి. అయితే మనము అందరం కూడాను మన పాత స్వభావాన్ని విడిచిపెట్టాము, నూతన స్వభావాన్ని, నూతన సృష్టిగా మనం అందరము కొనసాగుతున్నటువంటి మనము ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలో ఏవైనా పాత స్వభావాలు మనలో ఉంటున్నాయేమో. ఎందుకు వస్తున్నాయి అంటే వాక్యానికి మనం దూరం అయి ఉంటాం. వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకోలేక, వాక్యాన్ని ఆకలింపు చేసుకోలేక, వాక్యంపై దృష్టి పెట్టలేక ఏదో వచ్చామా పోయామా అన్నట్లు ఉంటే మన పాత స్వభావంలో అన్నీ అప్పుడప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక బూస్టర్ టీకా ఎలాగైతే తీసుకుంటారో ప్రతిరోజు కూడాను దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి మనం తీసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి కల్మషం ఏది కూడాను ఉండదు. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం అయితే దేవునికి ఇష్టంగా మనం అందరం కూడాను జీవిస్తే దేవుడు పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తాడు. ఒక్క మాట మనం చదువుకొని చివరి ప్రార్థన చేసేసుకుందాము. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మనం ఒక మాట మనం చదువుకున్నట్లయితే, మరి రెండవ వాక్యం నేను చదువుతున్నాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణునిగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడుబడునుగాక. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నామో, పాలలాగా మన వాక్యాన్ని మనం తీసుకున్నామో, బాగు చేసుకున్నటువంటి మన యొక్క ఆత్మలు మరలా పాపములోకి వెళ్లకుండా క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఇందాక మనం చదువుకున్నాము, దేహముతో జరిగించిన ప్రతిక్రియను బట్టి క్రీస్తు న్యాయపీఠము ఎదురుగా మనము నిలబడాలి అని. మరి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలాగుంటామో తెలుసా? ఆత్మ, శరీరము, మరి జీవము అన్నీ కూడా క్రీస్తు రాకడయందు సంపూర్ణంగా కాపాడబడదు. ఆయనకి ఇష్టంగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి ఆయన ఆ పరలోక రాజ్యంలో తండ్రి చెంత మనల్ని చేరుస్తాడు. యుగ యుగాలు కూడా, కలకాలం కూడా
మరి సుఖ దుఃఖాలు లేనటువంటి, ఆకలి దప్పులు లేనటువంటి సంతోషకరమైనటువంటి జీవితము, దేవుణ్ణి స్తుతిస్తూ ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి ఆ భాగ్యం మనకు దొరుకుతుంది. ఆ భాగ్యం మనకి కావాలంటే ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ కూడా వాక్యం మీద ఆధారపడాలి, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, పాత జీవితాన్ని మర్చిపోవాలి, దానికి జ్ఞాపకం చేసుకోకూడదు. ఎప్పుడైనా సాతాను వాడు మనల్ని ప్రేరేపించిన వాక్యముతోటి దాన్ని ఏం చేయాలంటే ఆత్మక్రియలతోటి శరీర క్రియల్ని చంపేసేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం అందరి హృదయాలకు కూడా ఫలించాలని కోరుకుంటూ నా మాటలను ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తాను.